గాయస్ ఇది సిస్కా 16 amps స్మార్ట్ ప్లగ్. సో ఇది ఏ పర్పస్కి యూజ్ చేయొచ్చు అని సైడ్స్కి రాసి ఉంటుంది. అలాగే వెనుక బాక్స్ డీటెయిల్స్, ప్రైస్ అదంతా కూడా ఉంది. ఇది ఏ పర్పస్కి అనేది చూద్దాము. సో ఇక్కడ 16 amps వైఫై స్మార్ట్ ప్లగ్ అని ఉంటుంది. బాక్స్ రేట్ అయితే 4000 చేంజ్ సంథింగ్ ఉంది. మీరు పౌజ్ చేసుకొని చూసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా. బాక్స్ ఓపెన్ చేసేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు యాజ్ యూజువల్గా ఒక యూజర్ మాన్యువల్ అనేది ఉంటుంది. సో దీన్ని పక్కకు పెడదాము, మీకు డెమో కూడా చూపిస్తాను కాబట్టి ఇది అవసరం లేదు ఇప్పుడు. సో ప్రోడక్ట్ చూసినట్టయితే మంచి బిల్ట్ క్వాలిటీ బాగుంది, అంత బాగుంది. ఒక పైరింగ్ బటన్ ఉంటుంది. బ్యాక్ అయితే మిగతా వోల్టేజ్ అవన్నీ కూడా రాసి ఉంటాయి. సో ఇప్పుడు ఇది మెయిన్ పవర్ బటను. ఇది చాలా యూజ్ అవుతుంది పేర్ చేసే టైంలో. మనం ఇప్పుడు అంతా యాప్ తోటే ఆపరేట్ చేస్తాం కాబట్టి ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అయితే ఐఓఎస్. అలా స్కాన్ చేసేయండి, యాప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గెట్ అని కొడితే యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత అగ్రి పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనం సైన్అప్ కొత్తగా అయితే సైన్అప్ అవ్వాలి. నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసేద్దాం. దెన్ తర్వాత యాడ్ డివైస్ పైన కొడితే ఇక్కడ సిస్కాకి సంబంధించిన అన్నీ వస్తాయి, డివైసెస్ ఏమేమి ఉన్నాయో. సో మనది సాకెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసేయాలి. సో ఇప్పుడు ఇట్లా ఇన్సర్ట్ చేసిన తర్వాత పైరింగ్ బటన్ అని పైన ఉంటుంది, పవర్ బటన్. అది ఒక 10 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే అట్లా బ్లింక్ అవుతుంది. అప్పుడు ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. డిఫాల్ట్ ఇలా వస్తుంది డివైస్ నేము. నేను దాన్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో చేంజ్ చేసిన తర్వాత అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోయింది. సో పవర్ ఆన్లో ఉంది కాబట్టి ఆన్ చూపిస్తుంది. అలాగే షెడ్యూల్ చేసుకోవచ్చు, ఏ టైం అయినా సెట్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ అవన్నీ కూడా ఆన్ చేసుకోవచ్చు. అలాగే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా కౌంట్ డౌన్ కూడా పెట్టుకోవచ్చు. కౌంట్ డౌన్ అంటే ఇప్పుడు ఒక 5 minutes అనేది సెట్ చేసి పెట్టుకుంటే 5 minutes అయిపోగానే పవర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఎలక్ట్రిక్ ఎంత వోల్టేజ్ ఉంది అదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ యాక్యురసీ మాత్రం చాలా రెస్పాన్సివ్గా ఉంది. వన్స్ మనం ట్యాప్ చేయగానే అయితే పవర్ ఆఫ్ అయిపోతుంది, పవర్ ఆన్ కూడా అవుతుంది, అంత రెస్పాన్స్ ఉంది. అలాగే మీరు అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ కనెక్ట్ చేసుకోవాలంటే ఆ పెన్సిల్ పైన క్లిక్ చేస్తే మనకు అక్కడ 2 options వస్తాయి. మీరు అమెజాన్ అకౌంట్ తోటి లేదంటే గూగుల్ అకౌంట్ తోటి సింక్ అయిపోయి మీ వాయిస్ అసిస్టెంట్ తోటి కూడా మీరు దీన్ని కమాండ్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట గాయ్స్. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి.